सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। मंगलां वैष्णवी मायां कालरातिर्दुरत्यया महामाया मातंगी च काली कमलवासिनी शिवा सहस्राचरणां सर्वमंगళరూపిణి। అందరూ నమస్కారం పెట్టుకోండి ఒకసారి. నేను శివనామ స్మరణ 3 సార్లు చెప్తాను. మీరందరూ నమస్కారం ముద్రతో కళ్ళు మూసుకొని పలకగలిగితే మీ మనసులో ఉండేటటువంటి చింతన తొలగిపోతుంది. కళ్ళు మూసుకోవాలి, నమస్కార ముద్ర ఉండాలి. నమస్కార ముద్ర హృదయమునకు మధ్యలో ఉంటుంది. 2 స్తనముల మధ్యలో నమస్కార ముద్ర ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అదే విధముగా నారాయణ స్మరణ 3 సార్లు చెప్తాను. శివనామమును పలకడం చేత నమస్కార ముద్రతో కళ్ళు మూసుకొని పలికితే మీ మనంబులలో ఉండేటటువంటి చింతన తొలగిపోతుందని చెప్పి వేదవాక్కు. నారాయణ స్మరణతో మీ చైతన్యం పెరుగుతుంది, మీ ధైర్యం పెరుగుతుంది, మీ చేతస్సు పెరుగుతుంది. కాబట్టి విశ్వం విష్ణు వషట్కారోహో అని చెప్పారు పెద్దలు. విశ్వవ్యాప్తమైనటువంటి నారాయణ స్మరణ చేత మన శరీర అంతర్గతంగా ఉండేటటువంటి చైతన్యం జాగృతమవుతుందని చెప్పి వేదవాక్కు. నేను 3 నారాయణ నామం చెప్తాను, స్మరణ చెప్తాను. మీరందరూ చెప్పాలి, నమస్కార ముద్రతో చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు జగదంబ, జగజ్జనని, పరంజ్యోతి, పరాత్పరి, పరాభట్టారిక, ఆది అనంత ఆద్యంత శక్తి, సమస్త జగతులకు మూలమైనటువంటి శక్తి, సర్వస్వతంత్ర తంత్ర శక్తి, పరాశక్తి అయినటువంటి త్రిమూర్తులకే సృష్టినిచ్చినటువంటి అమ్మ జగదంబ యొక్క నామము పలకడము చేత సమస్త బ్రహ్మాండాదులు అందున్నటువంటి దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కూడా ముక్తి మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు ఈ శుభ సమయమునందు మనమందరం ఇక్కడ ఉపస్థితులమైన శివనామం చెప్పాము, నారాయణ నామం చెప్పాము. వీరిద్దరూ కలిస్తే ఏ శక్తి ఉంటుందో ఆ శక్తియే జగదంబ. ఇప్పుడు అమ్మ నామాన్ని చెప్తాము. అందరూ నమస్కార ముద్రతో కళ్ళు మూసుకొని పలకాలి. ఇది స్మరణ యొక్క మర్యాద. పవిత్ర భావనతో కూడుకున్నటువంటి ఏ స్మరణనైనను నమస్కార ముద్ర 2 చేతులు జోడించుకొని హృదయ మధ్య స్థానమునందుకు తెచ్చుకొని కళ్ళు మూసుకుంటే అది నమస్కార ముద్ర అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పలుకుతున్న మీకు ఏ భావన కలుగుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కావాలంటే చూడండి. చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులు, భాగ్యశీలులు, పుణ్యవంతులు, పుణ్యాత్ములు ఈరోజు మీరందరూ కూడా మనము
సకల దేవతలను స్మరించాం, సమస్త దేవతలను మనము ధ్యానించాం. ఇప్పుడు అయితే ఈ జగతికి పరమపావనమైనటువంటి వేదాంత సత్యాన్ని మనం స్మరించాము కాబట్టి ఇప్పుడు మనమున్నటువంటి ఈ దేశమును, ఈ భరతమాత యొక్క శక్తిని, తత్వాన్ని ఒకసారి స్మరిద్దాం. భరత్ మాతా కీ, భరత్ మాతా కీ, భరత్ మాతా కీ. ఈనాటి ఈ శుభ సాయంత్రమునందు ఇక్కడ ఉపస్థితులైనటువంటి మీ అందరికీ జగదంబ యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ మీరందరూ చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యములతో కలకలలాడుతూ నిండు నూరేళ్ళు అమ్మ యొక్క కృపతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపాలకృష్ణ గారు కొంచెం వేదిక రావాలి. ఇంతమందికి ఇబ్బంది అవుతుంది, శాంతించండి. అమ్మగారు శాంతించు. ఓం శాంతి శాంతి శాంతి. పరమ చీకటి పెట్టు. మాతం నమామి కమలే కమలాయ తాక్షి శ్రీరుత్ కమలవాసని గర్భగౌరి. మీరందరూ కూర్చోండి. అమ్మవారు వచ్చింది వచ్చింది వాస్తవమే. వచ్చిన తల్లి శాంతిస్తుంది. ఇంకెందుకు మీకు అందరికీ? మీరందరూ గప్పు కూర్చోండి, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. శాంతిస్తుంది అమ్మ, మళ్ళీ పెట్టండి, శాంతిస్తుందిలే. సరే, మీరందరూ ఇక్కడ వినాలి. సమయం చాలా తక్కువ ఉన్నది, నేను అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి. అమ్మ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చింది. ఈ జడ్చెర్ల పట్టణ భగవద్ బంధువులకి, అలాగే వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా జగదంబ యొక్క ఆశీస్సులను ప్రసాదించడానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఎన్ని చేసినా, ఏం చేసినా, ఇటువంటి ప్రవచనాలు ఎన్ని విన్నా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని పుణ్యతీర్థములలో మునిగినా, సేవించినా, ఏమి చేసినా జీవుడు సుఖం కోసమే చేస్తాడు, మంచి కోసమే చేస్తాడు, లాభం కోసమే చేస్తాడు, క్షేమం కోసమే చేస్తాడు. కాబట్టి ఇంతటి విభాగంలో వచ్చినటువంటి సుఖ సౌఖ్యములు, లాభములు, క్షేమములు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌఖ్యము, సుఖము అన్నీ మీ అందరికీ సర్వకాల సర్వావస్థల యందు సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు, గత సంవత్సరం ఇంతకు పూర్వం మహామహులను ఎందరినో పిలిపించి ప్రవచన కార్యక్రమం పెట్టించాము. ఇక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, గరికపాటి నరసింహ ఆచార్యులు కానివ్వండి, చాలామంది అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి వారు వంటి ఎందరో మహామహులు ఈ వేదికను పంచుకొని మిమ్మల్ని అందరినీ పావనం చేశారని చెప్పి పెద్దలు చెప్పారు. మహద్భాగ్యం, చాలా గొప్ప అదృష్టం. ఒక నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నది యొక్క శక్తికి నదీ తీరంలో ఉండేటటువంటి చెట్లు, పచ్చిక బయళ్ళు మాత్రమే పచ్చగా ఉంటాయి. సుదూరంగా ఉండేటటువంటి నేలలు నీళ్లు లేక ఎండిపోయి ఉంటాయి. గొప్ప మనసున్నటువంటి ఒక వ్యక్తి ఆ నదిని 2 పాయలుగా చేసి ఆ నీళ్లను నదిలో నుంచి బయటికి తెచ్చి మిగతా భూమినంతయు కూడా పావనం చేసి పచ్చగా చేసి అందులో వికసించినటువంటి వృక్షములతో, పచ్చిక బయళ్లతో ఎన్నో జీవరాశులకు ఆశ్రయం కల్పించినటువంటి ఆ వ్యక్తియే
మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాగే మాలాంటి యతులు, యోగులు, సాధువులు మఠాలలో, పీఠాలలో ఉంటే వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళే పావనమవుతారు. కానీ ఇటువంటి అనంత జ్ఞానసాగరాన్ని ఈ వేదికకు పిలిపించి మీ అందరికీ ఆ పుణ్యాన్ని, పురుషార్థాన్ని ప్రసాదింపజేస్తున్నటువంటి పెద్దలు ఎంత ధన్యులు. ఇంతకుముందు చేసినటువంటి మహనీయులతో చేసినటువంటి ప్రవచనామృతము చేత మాది ఒక అంకురం అనిపించుకొని మమ్మల్ని ఇక్కడ పిలిపించారు. కాబట్టి కమిటీ సభ్యులకు, పెద్దలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. వేదాంత సత్యం ఏం చెప్తుందంటే, వేదం అపౌరుషేయం, వేదం వాణి స్వరూపం, వాగ్దేవత స్వరూపం, సారస్వత స్వరూపం. అట్టి వేదమాతను ప్రత్యక్షంగా చూడాలంటే ఏం చేయాలి? దేవతలకే దుర్లభమైనటువంటి వాగ్దేవత మాకు కనబడాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక యోగి, బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక యతి ఎక్కడ కనబడితే అది ఏ వాగ్దేవత దర్శనం అని చెప్పారు పెద్దలు. ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమంలో వారిని దర్శించుకున్న వాళ్ళు, అన్ని కార్యక్రమాలలో భాగం పంచుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతి లేపండి. మహా అదృష్టవంతులు, పుణ్యశీలులు. మీ పిల్లలు చాలా పుణ్యం చేసుకున్నారు మీ కడుపులో పుట్టినందుకు. ఇందులో ఒక చమత్కారం ఏముందంటే, యోగి దర్శనం, యతి దర్శనం మహాపుణ్యం. ఆ పుణ్యానికి వెలకట్టలేం మనం. కాశీయాత్ర చేసి వస్తే ఏమేం ఫలాలు ఉన్నాయో చెప్పవచ్చు. కైలాస పర్వతానికి ప్రదక్షిణలు చేస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయో, ఏ మహిమలు జరుగుతాయో చెప్పవచ్చు. యతి దర్శనం, యతివాక్కు, సాధు దర్శనానికి పరిమితి లేదు. ఇంతకు పూర్వం వచ్చినటువంటి గరికపాటి నరసింహాచార్యుల వారు ఏమన్నా సామాన్యులు అనుకుంటున్నారా? సాక్షాత్తు సరస్వతి పౌత్రుడు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ కలియుగంలో ఉన్నటువంటి సాక్షాత్తు వ్యాస స్వరూపులు వారు. చాగంటి కోటేశ్వరరావు గారు వశిష్ఠ వాచస్పతిత్వం ప్రతిరూప స్వరూపమైనటువంటి వశిష్ఠ స్వరూపులు వారు సాక్షాత్తు. ఇప్పుడున్నటువంటి యుగ ధర్మాన్ని బట్టి, మారుతున్న కాలాలను బట్టి వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ మీలాగా ఉందేమో తప్ప, వారు మాలాక ఏకవస్త్రం కట్టి జటాచూటంలు ధరించిన ఎడల సాక్షాత్తు ఋషిపుంగవులే, యతులే, యోగులే. మీ దృష్టిలో ఏముంటుంది? మాలాక జట కట్టుకొని పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు వేసుకొని కాషాయం కట్టుకొని వస్తే ఆహా స్వామీజీ, ఓహో గురువు అనుకుంటారు. కాదు కాదు, నిత్యం అనునిత్యం త్రికాల సంధ్యలు ఆచరిస్తూ నిత్య అనుష్ఠాన చంద్రికతో ఉండేటటువంటి వాళ్ళు మాకన్నా గొప్ప ఋషులు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యలో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇలాగే ప్రోగ్రామ్స్ అని, పూజలని, భక్తులని, కార్యక్రమాలని దృష్ట్యా ఎక్కడనో ఒక చోట సంధ్య మాకు తప్పుతున్నది. సమయ సంధ్యలు చేయట్లేదు, సమయం అటు ఇటు అవుతుంది. కానీ వాళ్ళు సంధ్యను కించిత్తైనను తప్పకుండా వేద ధర్మమే ఊపిరని బ్రతుకుతున్నటువంటి మహా 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 యోగులు, ఇంతకుముందు మిమ్మల్ని పావనం చేసిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ గురించి దినం మొత్తం అయిపోతుంది. ఎందుకు? ఏ పుట్టలో ఏ పాము దాగి ఉందో ఎరుక చెప్పేటటువంటి జ్ఞానం ఉన్నవాడే చెప్తాడు, అందరూ చెప్పలేరు. మహత్తును, మహిమను కనుగొనాలనుకున్నా దానికి ఒక అద్భుతమైన దార్శనికత కావాలి. నేను చాలా సందర్భాల్లో పూజ్యుల యొక్క వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వేదకాలమునందు ఋషులను చూసే భాగ్యము మనకు కలగలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నేను ధన్యుడనని భావిస్తాను. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది?
పరాశ్రీ స్వామిని ఎందుకు పిలిచారు? ధర్మబోధ చేస్తారు, హితబోధ చేస్తారు, పుణ్యం పురుషార్థం చెప్తారని మీరు పిలిచి ఉంటారు, నేను వచ్చి ఉన్నాను. కానీ మహనీయుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, కాశీ విశ్వనాథంతో ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడలేవు, తిరుపతి వెంకన్నతో నువ్వు ప్రత్యక్షంగా మాట్లాడలేవు, ఫిజికల్ టాకింగ్, లైవ్ టాకింగ్ చేయలేవు. అంతర్ముఖుడవై ఆత్మ సంభాషణ చేయవచ్చు, అదందరికీ కూడా సాధ్యం కాదు. కానీ ఎవరైతే వేదమే ధర్మమని, వేద ధర్మమునకే కట్టుబడి ఉంటామని, ధర్మమే తన యొక్క అలంకారం అని బ్రతుకుతుంటారో వాళ్ళతో ఒక్క సెకండ్ మాట్లాడినా భగవంతునితో సంభాషించినట్లే. అందుకే గతంలో మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులను చూశారు. అంతకుముందు మీరు చూసినట్టు వాళ్ళందరూ కూడా పూజ్య భగవత్పాదుల వాళ్ళే. చాలామంది వాళ్ళందరినీ ప్రవచనకర్తలు, ప్రవచనకారులు అంటుంటారు. కానీ అది వారికి సముచితమైనటువంటి పదము కాదు. ఇలా ఈ వేదికతో మాలాంటి వాళ్ళనందరినీ కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ పావనం చేస్తున్నారు పెద్దలు. ఇలాగే ఈ జడ్చర్ల పట్టణమునందు ఈ జ్యోతి ఆరకుండా, ఈ ధర్మజ్యోతి ఎప్పటికి ఇలాగే ప్రజ్వరిల్లుతూ ఉండేటట్ల మీరందరూ కృషి చేయాలి. చూడండి, వెనకటికి ఒక యజమాని జొన్నసేను వేసినాడంట. రోజు పిట్టలు వచ్చి జొన్నసేను మీద వాళ్తున్నాయంట. యజమాని ధర్మం ఏంటి? పిట్టలను తోలాలి. పిట్టలు అనుకుంటున్నాయంట, మేము తినడానికి వస్తే ఈ యజమాని తోలుతాడు, వీడు చచ్చిపోయింటే బాగుండే అనుకున్నాయంట. అనుకున్న ఒక 6 దినాలకు నిజంగా ఊళ్ళో తప్పెట్ల సౌండ్ వినబడిందంట. ఒక ముసాలి పిట్ట వచ్చి అనేనంట, మన మొక్కు ఫలించింది, భగవంతుడు మన మొర ఆలకించాడు, మనల్ని ఎవరైతే పంట తినకుండా పారద్రోలుతున్నాడో వాడు చనిపోయాడు, పీడ పోయిందని చెప్పిందంట. అందరూ పండగలు చేసుకున్నవట్రంట. ఇంకా ఆ పిట్టల గుంపంతా మనల్ని తోలేవాడు లేడని చెప్పి అందరూ హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా జొన్నసేను మీద పడి ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత జొన్నలు తినాలంట, పోయి గూటికి చేరాలంట. తినంగా జొన్నలు మిగులుతాయా? అన్నీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి పంట వేసేటోడెవడు? ఉన్నోన్నే చచ్చిపోమని చెప్పి చచ్చిపోయి. అప్పుడు అనుకునేనంట ఆ పిట్టలన్నీ, ఒక పూట అదిలిచ్చిన ఇంకొక పూట ఒక గింజన మన కడుపులో పడుతుండే, పంటనే వేసేటోడు లేడు, ఇప్పుడు మనకి ఎక్కడి నుండి పంట వస్తుందని మిడకబట్టానంట. ఇప్పుడు ఆ పిట్టల సమూహం ఏంటంటే సామాన్యమైనటువంటి సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జ్ఞానం. తన కోసం, తన కడుపు నింపుకోవడానికి, తను బ్రతకడానికి, తన పరపతి కాపాడుకోవడానికి, తన పేరు నిలబెట్టుకోవడానికి తన గురించి పిట్టలు ఆలోచించట వాళ్ళ పరిస్థితి అంతా పిట్టలకు పట్టిన గతే పడుతుంది. పిట్టలు ఏం చేసిండే? వాళ్ళ కడుపు నింపుకోవడానికి యజమాని యొక్క సావు కోరినాయి. అవునా? ఒక్క లాజిక్ మిస్ అయినాయి పిట్టలు. ఈ పంట నేసినోడెవడు అన్నది మర్చిపోయింది. మీరు కూడా సమాజ శ్రేష్టత్వం కోరి సభ్య సమాజంలో అందరినీ కలుపుకొని, అందరితో కలిసి, అందరిలో ఒకటిగా ఉండి బ్రతికిన నాడు నీకు, నీ పిల్లలకు, నీ వంశానికి ఎప్పుడు చేటు ఏర్పడదు. మాయముంత ముక్క పోనట్లుగా సూర్య చంద్ర ఆకాశాదులు ఉన్నంత వరకు మీ వంశావళి కొనసాగుతూ ఉంటుంది. ఇది ధర్మసుధ. పిట్టల వల్లే అవివేకపు చేష్టలు మనం చేయకూడదు. ఎందుకోసమంటే ఒక లాజిక్ మిస్ అయిపోయినాయి పిట్టలు. ఈ పంట ఇలాగే చిరంజీవి తత్వంతో వికసిస్తూ ఉంటాదేమో అనుకున్నాయి తప్ప, ఇది కూడా ఆయువు తీరిపోతుంది, పండకుండా అవుతుందనే లాజిక్ మిస్ అయిపోయినాయి. మీరు కూడా ఒకటి ఏం మర్చిపోతున్నారంటే, నేనే సత్యం, నా వంశమే సత్యం అనుకుంటున్నారు. నీ వంశానికి మూలం ఏమిటి? ఈ సమాజంలో నీ వంశం ఒకటే ప్రగతి వైపు నడుస్తుందా? అన్యమైనటువంటి సమాజం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచిస్తే స్థితి గతి రెండు మనకు అవగతం అవుతాయి.
సూటిగా చెప్పాలంటే ఎవరి కీడును ఎంచొద్దు, చేతనైతే ఒకరు మేలును కోరు తప్ప. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే పెద్దలు ఒక మాట అంటారు, ఏది నాటుతావో అదే కోసుకొని తింటావు మినహా వెంట్రుక ప్రమాణం అంతా కూడా వేరు నీకు రాదు అని చెప్పారు పెద్ద మనుషులు. దేనికైనాను కర్త కర్మ క్రియ నువ్వే, వికసించిన నువ్వే, ఓడిపోయిన నువ్వే, ఇదే సత్యం. చూడండి, పెద్ద మనుషులు ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించారు. పూజ్య గురుదేవులతో పోల్చుకుంటే నా వయసు చాలా చిన్నది, నేను చిన్న పిల్లవాడిని, నా చాలా చిన్న వయసు, వారి వయసు పెద్దది. వ్యాస స్థానం నాకు కల్పించారు, మధ్యమ స్థానం వ్యాస స్వరూపం, వ్యాస స్థానం నాకు కల్పించారు. ఎందుకు? ఈ వయసులో ఉన్న పిల్లాడు ఎలా ఉండాలి, అందున నేను జీవించిన జీవన విధానం, నా పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అధోస్థితి. ఎలా ఉండాలి, నేను నా అలవాట్లు ఎలా ఉండాలి, అందున మొగ పుట్టుక పుట్టాను, మూతి మీద మీసాలు కనిపిస్తున్నాయి లేదా? నా పుట్టుకకు, నా వయసుకు, నేను జీవించిన జీవన విధానానికి, నేను పుట్టిన ఇంటికి, నా గ్రామానికి నేను ఉండాల్సినటువంటి స్థితి వేరు, నా ధర్మం వేరు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎవరన్నా నన్ను మార్చిండ్రా? ఎవరన్నా నన్ను తయారు చేసిండ్రా? ఎవరన్నా నాకు ప్రోద్బలం చేసిండ్రా? ఎవరన్నా నన్ను ప్రోత్సహించిండ్రా? నో, నెవర్. పరాశ్రీ స్వామి అనే వ్యక్తి సర్వస్వతంత్రమైనటువంటి వ్యక్తి. నన్ను నేను తయారు చేసుకున్నాను, ప్రశ్నించుకున్నాను, ప్రశ్న నాలోనే పుట్టింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు నేను మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నాను. ఏమనుకున్నానో తెలుసా? మా తండ్రికి మా తల్లికి 7 మంది సంతానం, అందరికి పెళ్ళిళ్ళు అయితే అందరికి పిల్లలు అయిపోతారు. నేను కూడా పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? నా కుటుంబ ధర్మానికి నేను ప్రత్యేకమైన భూమికలు నిలబడాలనుకున్నాను, అందుకే సన్యాసినైనాను. ఇంకొక ప్రశ్న మొదలైంది, నేను ఒక రాజకీయ నాయకునైతే ఒక పార్టీ ధర్మానికి కట్టుబడి బ్రతకాలి, ఒక పెద్ద పారిశ్రామికవేత్తనైతే ఆ వృత్తి ధర్మానికి కట్టుబడి బ్రతకాలి. ఏంటి నా పాత్రత ఏంటి, సభ్య సమాజంలో నేను ఎలా ఉండాలని ప్రశ్నించుకున్న నాడే ఆధ్యాత్మికత అనే ఒక వృక్షం నాకు తోడయింది. ఇలా ఒక వ్యక్తి తనతో తాను ఎప్పుడైతే ప్రశ్నించుకుంటాడో సమాధానం ఎవరో చెప్పక్కర్లేదు, తన ఆత్మనే తనకు గురువు, తన మనస్సే తనకు గురువు. తనను తాను తర్కించుకోవాలి, తనను తాను ప్రశ్నించుకోవాలి. మీరందరూ ఏం చేస్తుంటారు? ఏదన్నా కష్టం వస్తే పక్కింటి వాళ్ళతో వెళ్ళి మీ కష్టాలు చెప్పుకుంటారు, దానివల్ల మీ పరువు పోత తప్ప మీకు లాభాలు లేవు. మీ ఇంటి పతి పోత తప్ప, మీ ఇంటి మూలం, మీ ఈగంతా బయటికి పోత తప్ప పరిష్కారం దొరకదు. మీతో మీరు ప్రశ్నించుకోండి, మీలో మీరు శోధించుకోండి. శోధించుకునే దాని లోపల ఒక చిన్న విధానం పాటించండి. ఏమిటి? మొదట నీ తప్పులు నువ్వు వెతుక్కో. నిన్న నేనేం చేశాను? ఈరోజు 1,00,000 రూపాయలు నాకు లాస్ వచ్చింది. ఎక్కడన్నా పెట్టుబడి పెట్టని ప్రదేశంలో పెట్టుబడి పెట్టానా? నమ్మకూడని వాణ్ణి నమ్మానా? పెట్టకూడని ప్రదేశంలో పెట్టుబడి పెట్టానా? అత్యాశ పడ్డానా? తొందరపడ్డానా అని ఆ ప్రశ్న నీ మీద వేసుకో, సమాధానం నీకే దొరుకుతుంది. ఎవడో నీకు సమాజంలో శత్రువు అయి ఉంటాడు, నీ మీద నెగిటివ్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటాడు, నీ మీద అసభ్యకరమైన ప్రచారం చేస్తుంటాడు. వాని మీద తిరగబడకు, వాని మీద తిరగబడకు. ప్రశ్న నీ వైపు తిప్పుకో. వాడు నా గురించి అబద్ధపు ప్రచారం చేయడానికి కారణం నా పాత్రత ఎంతుంది? నేనేమన్నా తప్పు చేశానా? ఆయన మనస్సు ఏమన్నా నొప్పించానా? ఆయనకి ఇబ్బంది కలిగించానా అన్న ప్రశ్న నువ్వు వేసుకుంటే సమాధానం తొందరగా దొరుకుతుంది, పరిష్కారం కూడా తొందరగా అవుతుంది. అంతే తప్ప దేన్నో చేద్దామని, దేన్నో సాధిద్దామని పిట్టల గుంపులాగా కావద్దు. ఇంతకుముందు పిట్టల పరిస్థితి ఏమైంది చూడండి. సమాజంలో ఎవరికైనా ఎవరి మర్యాద వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రతిష్ట వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎవరు కూడా కించపరచొద్దు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్తాను. ఎవరో ఒక మాత ఇంకొక మాతని తిట్టకూడని తిట్టుతో తిట్టింది అనుకోండి,
ఆమెకు మనస్సాక్షి ఉండదా? ఆమెకు ఒక మనస్సు ఉండదా? ఆమెకు ఒక భావం ఉండదా? తిట్టాల్సిన సందర్భం వచ్చినా కూడా, తిట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మొదట సౌమ్యంగా, సున్నితంగా, స్మూత్గా ఒక మాట చెప్పి చూడు. తప్ప సరి అయిన మార్గం వెతకగా నీ దొర్లిలో నువ్వు ప్రయత్నించాలని చూస్తే అక్కడి నుంచి వచ్చే సమాధానం ఎలా వస్తుందో. ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో మనం పరీక్షించుకోవాల్సినటువంటి పరీక్షలు. ప్రశ్నలు మనమే, సమాధానం మనమే. కానీ మనం చేసేటటువంటిది ఏంటో తెలుసా? కాషాయంబరధారి అయినటువంటి మాలాంటి సాధువుల దగ్గరకు వచ్చి, అయ్యా నా మొగినికి నష్టం వచ్చింది, ఎవడన్నా శాతవాడి చేసిందా చూడు. అయ్యా నేను ఫలానా దానికి పోటీ చేసి ఓడిపోయినా నాకు ఎవడన్నా ఏమన్నా చేసిండేమో చూడు. ఇది హిందువుల లక్షణం కాదు. నష్టన బొట్టు పెట్టినటువంటి హిందువు లక్షణం ఇది కాదు. ఎందుకోసమంటే ఈ మంత్రాలకు, తంత్రాలకు, చిల్లర తాయితలకు బానిసైన ధర్మం మనది కాదు. ఈ చిల్లర తాయితలకు, ఈ బూర్ది మంత్రాలకు బానిసైన జాతి మనది కాదు. ఇది ఎన్నటికీ మన అలంకారం కాదు. కేవలం ఏంటంటే మన యోగుల యొక్క గొప్పతనం, మన ఋషుల యొక్క రక్తం మన శరీరంలో ఉన్నది. మన గొప్పతనం ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని దృష్టిని భ్రూమధ్యమునందు నిలిపి ఖగోళమంతా ఒడబోసి మనకు ధారపోశారు మన ఋషులు. అది మన గొప్పతనం. అవును, అమ్మవారికి దీపం పెట్టు, స్వామివారికి దీపం పెట్టు, కళ్ళు మూసుకొని స్వామివారి ముందర కూర్చొని అడుగు, ఎందుకు వచ్చింది నా కుటుంబానికి పరిస్థితి, చెప్పు సమాధానం అని భగవంతుని మీద మనస్సు ఉంచి దృష్టిని ఆ జ్యోతి మీద పెట్టి ప్రశ్న అడుగు. మేం చేసేదంతా గదే కదా, మేం చేస్తున్నదంతా గదే కదా. అంబాత్రయ క్షేత్రానికి ఎందరో వచ్చి ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను ఒకటే మాట చెప్తాను, మీ ఫోటో అక్కడ పెట్టిపోండి, అమ్మవారిని అడిగి చెప్తానంటాను నేను. అక్కడనే కళ్ళు మూసుకొని ఇట్లా చేతి పెట్టి ఏదో చూసి చెప్పాను కదా, చెప్పాను. ఇంతవరకు ఎవరైనా చూసారా? అమ్మవారిని అడిగి చెబుతాను. అడగడం అంటే స్వామివారు ఏమైనా మంత్రాలతో, తంత్రాలతో, విద్యలతో అమ్మవారిని అడిగి చెప్తాడేమో అనుకుంటారు. చక్కగా స్నానం చేసుకొని మా ఋషి పరంపరలో ఉండేటటువంటి అనుష్ఠాన క్రియనంతా చేసుకొని ఆ ముగ్గురమ్మల చెంతకు వెళ్ళి అడుగుతాను, అమ్మా జగజ్జనని పరంజ్యోతి పరాత్పరి, అమ్మా ఫలానా వ్యక్తి వచ్చాడు, గీదన్నాడు, ఏదో ఒక మార్గం చూపమ్మా అని అడుగుతాను. అంతే, టక్కున సమాధానం వచ్చిపోతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, స్వామి మీరెంతైనా యతులు, గురువులు, మీ వాక్కులో ఆ బలం ఉన్నదేమో, అమ్మ మీకు పలుకుతుంది, మాకు పలకదు కదా. తప్పు. ఈ మాట ఎప్పుడు ఆడకండి. పూర్వం ఒక మహిళ ఇంటికి ఒక భిక్షు భిక్ష కోసం పోయాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఆమె భిక్ష పెట్టలేదు. మళ్ళొకసారి అడిగాడు, పెట్టలేదు. మళ్ళొకసారి అడిగాడు, పెట్టలేదు. ఆఖరికి కోపం వచ్చి కమండల జలము తీసుకొని శపించడానికి పోయేటప్పుడు మామిడి పండు తీసుకొని లోపల నుంచి బయటకు వచ్చింది. అప్పుడు అన్నది, ఆగో, ఏం పుణ్యంకొచ్చిన కమండల జలము తీసి మంతరించడానికి? నీ వాక్కులో అంత తొందరపాటు ఉన్నదా నన్ను శపించడానికి? నీవు కాదు, అపర శివుడు వచ్చి నన్ను శపించలేడు, భిక్ష తీసుకొని వెళ్ళిపో అని చెప్పింది. ఆయన నివేరపోయాడు. నేను ఒక యతిని, అందున గురువును, నన్ను ఈ సామాన్యమైనటువంటి మహిళ ధిక్కరించుట ఏమిటి? ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నదా సాధ్వీమణి, నీ తుంటరి శాపాలకు భయపడడానికి నేను నీలాక యతిని కాదు, జటునిగాను, సర్వశ్రేష్టమైనటువంటి సువాసిని ధర్మంతో ఉండేటటువంటి ఉత్తమ ఇల్లాలిని. నువ్వు కేక పెట్టగానే రావడానికి నీలాకేమైనా పని పాట లేదని అనుకుంటున్నావా? సాక్షాత్తు శివస్వరూపమైన భర్త ఉన్నాడు నాకు. నా భర్త సేవ తర్వాతనే యతి మర్యాద. సాక్షాత్తు పార్వతి పరమేశ్వర స్వరూపులైనటువంటి అత్తమామలు ఉన్నారు నాకు. వాళ్ళ సేవ తర్వాతనే నీ సేవ. సాక్షాత్తు వాణి రమ స్వరూపులైనటువంటి మా భర్త అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళ తర్వాతనే నువ్వు.
సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఉండేటటువంటి నా భర్తకు అన్నతమ్ముళ్ళు ఉండరయ్యా. నా కుటుంబ సేవ తర్వాతనే యతి సేవ. ఓపిక ఉన్నవాడే యతి అవుతాడు, కానీ నీలాగా శాపాలు పెట్టేటోడు యతి కాడు. ఏ కల్లెర్ర చేసి చూస్తే కాలిపోవడానికి నదిలో నువ్వు శపించినటువంటి పిట్టననుకుంటున్నావా అని ధిక్కరించింది. ఆయన షాక్ అయిపోయాడు. వాస్తవానికి ఆ గురువు ఈ ఇంటికి రాకన్నా ముందు నదిలో ఒక పిట్టను శాపం పెట్టి భస్మం చేసి వచ్చి ఉంటాడు. ఆయన అనుకుంటాడు, అరే నదిలో నేను పిట్టను శపించిన విషయం మీమెకెట్లా తెలిసింది? ఆయన ఆశ్చర్యపోయి ఆమెను శరణు వేడుతాడు. అమ్మా, నువ్వు సామాన్యమైనటువంటి మహిళవు కావు. ఏవో సిద్ధులు, మహిమలు, మంత్రాలు, తంత్రాలు, తపస్సున్నటువంటి ఇల్లాలివి. అమ్మా, నీలో ఏ మహిమ ఉంది, నీ గురువెవరో చెప్పన్నది అన్నాడు. అప్పుడు ఏమన్నో తెలుసామే? ఆగో, నాకు గురువు లేడు, నాకు చదువు లేదు, ఏ మంత్రతంత్రాలు నాకు తెలియవు, ఏ విద్యలు నాకు తెలియవు, ఏ ఇంద్రజాలికములు నేను నమ్మను. కుటుంబ ధర్మమే సర్వేశ్వర ధర్మం అని నమ్మిన ఒక ఇల్లాలిని అని చెప్పింది. అదే నా తపస్సు, అదే నా విద్య, అదే నా యోగం, అదే నా మంత్రము తంత్రము. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మినటువంటి ఉత్తమ ఇల్లాలిని కాబట్టే నేను నీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను అని చెప్పింది. ఆ ధర్మంలో మీరు ఉండగలిగితే మీ ఇల్లే మీకు ఒక స్వర్గం, మీ పూజా మందిరమే ఒక కైలాసం, ఒక వైకుంఠం, ఒక బ్రహ్మలోకం. అలా ఉండాలంటే ఏం చేయాలి? అదొక విద్యనా? అదొక వ్రతమా? అదొక తపస్సా? కాదు. చూడండి, భర్తను గౌరవించడం అంటే అతను కాళ్ళు కడిగి నెత్తిమేసుకున్నామనడం కాదు. భర్త తప్పును భార్య ఎంచకూడదు. అవును, ఎన్నో 10 రూపాయలు వస్తాయని పెట్టుబడి పెట్టిటారు, లాస్ వచ్చింటుంది, అంత మాత్రాన తిట్టాలనా? ఆ లాసులో నీకు భాగం లేదా? నీ భర్త బుద్ధి నీ బుద్ధి కాదా? నీ భర్త పోరాటం నీ పోరాటం కాదా? నీ భర్త యాతన నీ యాతన కాదా? నీ భర్త ఎవరు, నీవెవరు? ఇద్దరు ఒకటే అని చూపడానికి అర్ధనారీశ్వరి అవతారం లేదా? అలా తిట్టకుండా పోతే పోయినా లేండి, 1 కోటి రూపాయలు కదా పోకోకో, 10 కోట్లు కదా పోకోకో, మనసులో బాధ ఉండుకోకో మీకు. ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఊరకోరు. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న వర్తమానంలో మీ మనసులో బాధ ఉండుకోకో. అయినను భర్త యొక్క బుధం మీద చేయి పెట్టి పోనిలేండి అని ఒక్క మాట మీరు అనగలిగితే 1 కోటి ఏనుగుల బలం మీ భర్తకు వస్తుంది. ఎందుకో తెలుసా? శివుడు త్రిపురాసుర వదన చేయడానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు యుద్ధం సరిగ్గా జరగకపోతే పార్వతీదేవి వచ్చి శివుని యొక్క భుజం మీద చేయబెట్టి ఇట్లనే చెప్తుంది, ప్రాణేశ్వర విజయం తజ్జం, విజయం మనదే అని ఒక్క మాట జగన్మాత చెప్పినందువలన త్రిపురాసుర వదన శివుడు చేయగలిగాడు. ఇలా భర్త కష్టమే తన కష్టమని, భర్తయే తనని, తనే భర్తయని నమ్మిన ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు. ఆమె మేము ముగ్గురమ్మల ముందుకెళ్ళి ఎలా మొక్కితే అమ్మవారు టక్కున వరం ఇస్తుందో, ఇలా ఉన్నటువంటి ఇల్లాలు యొక్క మొరను ఒక దీపం పెట్టి నువ్వు ఫోటో ముందలు అడిగితే కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం నీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. ఇంట్లో అత్తమామలు ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేటటువంటి మహిళలందరూ కూడా, మహిళలకు ఒకటే ఈ షరతు వర్తిస్తుందా గురుదేవా, పురుషులకు వర్తించదా అంటే వర్తిస్తున్నది. భార్యకు ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా, శరీరం సహకరించలేకపోయినా, ఒకరోజు వంట చేయకపోయినా మీరు వండుకొని తినండి, కానీ దండించకండి. సపట్లు కొట్టరే? అంటే లేడీస్ ఓరియంటెడ్ టాపిక్ అయిందనా? ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మనే. ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మనే. కొట్టండి సపట్లు. ఒకవేళ ఏదో మమకారం చేత ఒక 10 రూపాయలు పిల్లలకి ఇచ్చి ఉంటుంది, పిల్లల్ని గారాబం చేసి ఉంటుంది, ఇంకేదో కారణం అయి ఉండవచ్చు గాక. అంత మాత్రాన భార్యను దండించినా, నిందించినా, బాధ పెట్టినా తత్ఫలితంగా వచ్చేటటువంటి పరిణామం చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి
ఏ వంకతో కూడా భార్యని భర్త, భర్తను భార్య దూషించకూడదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే ఈ జన్మలో పెళ్ళిళ్ళు కాక ఎందరో మంది జైల్లో ఇప్పటికీ అన్ని జైళ్ళలో మీరు రీసెర్చ్ చేస్తే ఏదో ఒక కర్మ కొద్ది నేరం చేసి ఎంతోమంది పెళ్ళాలు లేక మొగుళ్ళు లేక ఏడుస్తున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మీరందరూ ధన్యమూర్తులు. చాలామంది ఏం చేస్తారు, పక్కింటి వాళ్ళకు బెంజ్ కారు ఉందంటే నాకు లేదని పోల్చుకుంటారు. ఆమె ఒక నగలు వేసుకుందంటే మేము వేసుకోలేదని పోల్చుకుంటారు. వాళ్ళు బంగ్లా కట్టిండ్రంటే మాకు బంగ్లా లేదని పోల్చుకుంటారు. ఈ పోలికలతో పాటు ఇంకొక పోలిక కూడా పోల్చుకోండి. ఎంతోమందికి ఈ ప్రపంచంలో పెళ్ళిళ్ళు కావట్లేదు. పెళ్ళిళ్ళు అయినా కూడా కొన్ని సమస్యలతో జైలుకు పోయిన వాళ్ళు, పెళ్ళం పిల్లలతో లేని వాళ్ళు ఉన్నారు. మీరందరూ సుభిక్షంగా ఉన్నారు, ఇంకెందుకు మీకు బాధ? మీరందరూ చల్లగానే ఉన్నారు, ఎందుకు మీకు బాధ? అందుకే ఎవరిని ఎవరు తూలనాడవద్దు. ఇంట్లో అత్తమామలు ఉంటారు. వయసు అయిపోయిన అత్తమామలు దొరికిన వాళ్ళందరూ ధన్యులు. వయసు అయిపోయిన అత్తమామలు దొరికిన వాళ్ళందరూ ధన్యులు. ఏదో ఒక అనారోగ్యం చేత నీ ముందల భగవంతుడు నీ అత్తను నీ మామను వాడేసిండంటే అశ్వమేధ యాగం చేసుకొని పుణ్యం గడించుకొని చెప్పి నీ ముందల వాడేసింటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప నాకు తల్లిదండ్రులా, నా తల్లిదండ్రులు నా ఊళ్ళో ఉన్నారు కదా, నా మొగినికి తల్లిదండ్రులు, మా ఆడపడుచులకు తల్లిదండ్రులు అని నిర్లక్ష్యం చేసి వాళ్ళను సేవించకుండా దూషిస్తూ భూషిస్తూ వాళ్ళకు అన్నం పెట్టకుండా తూలనాడితే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నీవు ఎవరో కంటే పుట్టావు తప్ప ఆకాశం నుంచి ఊడిపడలేదు. సీతాదేవిలాగా భూమిలో నుంచి రాలేదు. ఏ కోడలైతే అత్తమామలకు సేవ చేసుకుంటుందో ఆమెకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు. అక్కడ తల్లిదండ్రులను కట్ చేసి ఇక్కడ తల్లిదండ్రులను కలిపాడు భగవంతుడు. నీ ఇంట్లో అక్కా చెల్లెల నుండి ఏర్పాటు చేసి ఇక్కడ నీ భర్తకు ఉండేటటువంటి అక్కా చెల్లెలతో కలిపాడు దేవుడు. వీళ్ళతో కూడా అక్కా చెల్లెలలా ఉండాలి. నీ కన్నదమ్ములను ఎడవాపి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళతో బావమరుదులతో అన్నదమ్ముల సంబంధంగా అంటగట్టాడు. గ్రహించాలి, ఈ ధర్మాన్ని ఏ మహిళ అయితే పాటిస్తుందో ఆమె 100 తపస్సులు చేసినటువంటి పుణ్యాత్మురాలు. మీ కడుపులో పుట్టిన పిల్లలకు పెళ్లి చేసి పంపిస్తుంటారు. 10 తొలల బంగారు, 1 కోటి రూపాయలు నగదు, ఒక బంగ్లా, ఒక కారు. అది కాదు మీరు ఇవ్వాల్సింది. చెప్పాలి, బిడ్డా ఫలానా జడ్చర్లలో ఫలానా సందర్భంలో పరాశ్రీ స్వామి అని ఒక స్వామి వచ్చిన బిడ్డ మాకు కథ చెప్పిండు. అత్తింటి సేవయే స్వర్గం, అత్తింటి సేవయే ముక్తి, అత్తింటి సేవయే మోక్షం. అట్లని బానిసలాగా బతకొద్దు. వాళ్ళు చేపించే ఎట్టి చాకిరంతా చేయొద్దు. నీ మనస్సాక్షి చంపుకొని కూడా బతకొద్దు. ధర్మంగా నడువు బిడ్డ అని చెప్పి తోలాలి. ఏమిటి ధర్మం? అత్తమామలు సాక్షాత్తు శివపార్వతులని గ్రహించు. నీ భర్త పరమేశ్వర స్వరూపుడని గ్రహించు. నీకుండేటటువంటి భావమరుదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గ్రహించు. అట్లని వాళ్ళకి అగరబత్తులు అంటే రోజు పూజ చేయమంటే, పూజ అంటే అర్థం ఏంటి? గౌరవించటం, మర్యాదతో సేవించటం. వాళ్ళకి చెప్పాలి, చూడమ్మా ఈనాడు నీవు అత్తమామ నిర్లక్ష్యం చెయ్యొచ్చు, చెయ్యి. కానీ నీ కడుపులో పిల్లలు ఉడతారు, నీ కడుపులో కొడుకు ఉడతాడు, నీ కొడుకుకు పెళ్లి చేస్తావు, అప్పుడు నీవు అత్తవైతావు. నీ గతి ఏంటి? నీవు అత్తవైతావు, అప్పుడు నీ గతి ఏంటి? అందుకే ఈనాడు నువ్వు చేసిన సేవ, నీ అత్తమామలను నువ్వు సేవించుకున్న సేవయే రేపు నీకు వచ్చేటటువంటి ఫలితం. ఈ జ్ఞానం చెప్పి పంపినటువంటి తల్లి ఉత్తమురాలు. అటువంటి తల్లికి దేవుడు పలుకుతాడు. అంతే తప్ప మీ అత్త కాఫీ అడిగితే పెట్టియకు, మీ మామ కాఫీ అడిగితే పెట్టియకు, నాకు పనుంది అత్తయ్య అని చెప్పు. ఇటువంటి మనస్సులు, ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి మాటలు ఎక్కడున్నా అక్కడికి తొందరగా శాతవాడులు ఎక్కుతాయి. ఎవడని ఇట్లా బూడిది మంత్రించి అన్న వాళ్ళకి శాతవాడు ఎక్కుతుంది. ఎందుకో తెలుసా? నేను చదివిన శాస్త్రాల ప్రకారంగా, నా అనుభవం ప్రకారంగా, యోగం ప్రకారంగా
ఆరా డెవలప్మెంట్ సిస్టమ్ ప్రకారంగా, న్యూరో సిస్టమ్ ప్రకారంగా, ప్రాకృతిక ధర్మం ప్రకారంగా, సమస్త మంత్ర తంత్ర యంత్రముల పరంగా చూడాల్సి వస్తే ఎవరి ఇంట్లో అయితే కళాకర్షణ ఉంటుందో, ఏ మహిళ మాంగళ్యమునకు కళాకర్షణ ఉంటుందో, ఏ పురుషుడి యొక్క ఆపాడ మస్తకమునందు కళాకర్షణ ఉంటుందో వాళ్ళకి 1,000,000 మంది మాంత్రికులు వచ్చినా వాళ్ళ కాలి దుమ్మును కూడా ముట్టలేవు. శని భగవానుడు అంతరిక్షం నుంచే వాళ్ళని చూస్తాడు. అమ్మో వీని జోలిపోతే నేనే కాలిపోతారా నాయన అని చెప్పి ఉరుకుతాడు దూరం. అలా ఉండాలంటే మీరు ఏం చేయాలి? పూజలు, పుణ్యక్షేత్రాలు, తపస్సులు, దీక్షలు, వ్రతాలు, నోములన్నీ కూడా జన్మధర్మ సంభవాన్ని బట్టి వచ్చాయి. అవన్నీ అడిషనల్, జీవన ధర్మంలో ఒక భాగం మాత్రమే. అవే జీవితం కాదు. జీవితం అంటే ఏంటి? నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబ నేపథ్యం, వీటితో కూడుకున్నటువంటి సమాజం. ఈ సమాజంతో కూడుకున్నటువంటి ధర్మమే పూజ. ఇవన్నీ పక్కకెట్టి సరాసరి మేము పూజలు చేసుకుంటా ముక్తిని పొందుతామంటే భూమి ఆకాశం అంతమయ్యే వరకు మీకు ముక్తి రాదు. ఒకవేళ మాకన్నా అనుభవజ్ఞులు ఎవరన్నా ఉంటే వచ్చి వాదించండి, నేను సమాధానం చెప్తా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు. రాజయోగ ధర్మమే పరమ సోపానమైనటువంటి ధర్మం. మాలాంటి యతుల కన్నా మీరు ధన్యులు అని చెప్పాను 100 సార్లు నేను. అది మనకు కావాలి. భారతీయ సనాతన ధర్మం, హైందవ ధర్మం చెబుతున్నది కూడా అదే. మీరు పుణ్యమూర్తులు, మీరు ధన్యమూర్తులు, మీరు పావనమూర్తులు, మీరు అన్ని ధర్మముల కన్నా గొప్పవాళ్ళు. కానీ ఎక్కడి నుంచి మీకు కష్టాలు వస్తున్నాయి, మీరు పడడానికి గల కారణం ఏమిటి అన్నదానికి మూలం ఏమిటంటే ఎవరూ కాదు, మీరే. అన్నింటికీ కారణం మీరే. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఆయన ఆ ఫోన్లో నన్ను రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ నన్ను రికార్డ్ చేస్తుంది, కానీ నేను ఫోన్ని రికార్డ్ చేస్తున్నానా? చెప్పండి. ఫోన్ నన్ను రికార్డ్ చేస్తుందా, నేను ఫోన్ రికార్డ్ చేస్తున్నానా? ఫోన్ రికార్డ్ చేస్తుంది కదా. మన మైండే పెద్ద సాఫ్ట్వేర్, ఈ బాడీ పెద్ద హార్డ్వేర్. ఎవ్రీ సెకండ్ ఇది మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్. పెద్దలు ఏమన్నారు? కాలు నేలను తాకకుండా నువ్వు చేసిన తప్పు, ఊపిరి లేని చోట నువ్వు చేసిన తప్పు. చెప్పండి, ఏడ చేస్తారు మీరు అట్లా? కాలు నేలను తాకకుండా తప్పు చేయాలంటే అంతరిక్షంలోకి వెళ్ళాలి. సరే, అక్కడ ఊపిరి పీల్చకుండా తప్పు చేస్తావా? ఇప్పుడు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా బతకమని చెప్పట్లేదు నేను. ధర్మో రక్షతి రక్షితః. దేవుడు నేను కాపాడుతాను చెప్పలేడు. ధర్మం పట్టుకోవయ్యా, అది నేను కాపాడుతుంది అన్నాడు. ఎవరు ధర్మం? కేణో ధర్మ. భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను చూడాలనుకుంటే ధర్మంలో చూడు, కర్మలో చూడొద్దు. కర్మ అంటే ఏంటి? మీరు చేసే ప్రతీది కర్మనే. కర్మకు ప్రతిరూపం ఏంటి? చేసిందే తిరిగి వచ్చున్నది కర్మ. అప్పుడు ధర్మం అంటే ఏంటి? గురువులకు దండం పెట్టుకోవడం ధర్మమా? అవును, ధర్మమే. అది తర్వాత సెకండరీ. ఫస్ట్ ధర్మం ఏమిటి? ఫస్ట్ ప్రిపరేషన్ ఏమిటి? మాలాంటి స్వామీజీలను, సాధువులను పూజలు చేయడం అన్నది జీవితంలో ఒక పార్ట్. నాట్ ఓన్లీ ఫుల్ లైఫ్, మొత్తం జీవితం కాదు, అది ఒక పార్ట్ మాత్రమే. రూపాయికి పావల వంతు, బారణ వంతు ఏమిటి నీ కర్తవ్యం? ఆ బారణ వంతున్నటువంటి కర్తవ్య ప్రపూర్ణురాలే ఇంతకుముందు నేను చెప్పినటువంటి మహాసాధ్వి యతినే ప్రశ్నించింది. మీరేం చేస్తారు? గురువులతో పోయి అడుగుతారు ప్రశ్న. అయ్యా నాకు ఒక ప్రశ్న చెప్పు, అయ్యా నాకు ఒక వాక్కు చెప్పు, అయ్యా నాకు ఒక భిక్ష చెయ్యి, అయ్యా నాకు ఒక తాయితగట్టు, అయ్యా నాకు శక్తిపాతం చెయ్యి. ఎంతమంది మిమ్మల్ని పావనం చేయలే? ఒకవేళ ప్రపంచమంతా స్వామీజీ లేరు అనుకుందాం, అప్పుడు ఎవడు మిమ్మల్ని పావనం చేసేది? అందుకే సనాతన ధర్మం ఏం చెప్తో తెలుసా? నీవే రాజు, నీవే మంత్రి, నీవే చక్రవర్తి, నీకు నీవే సర్వం. ఎవరితో ఈ బానిసత్వంగా బ్రతకొద్దు అని చెప్పిందే హిందూ ధర్మం. అంబాత్రయ క్షేత్రంలో నేను అదే చెప్తా.
ఎవరొచ్చినా పీఠానికి స్వతంత్రులుగా రారి, బానిసలుగా రావద్దు. ఎవరికో ఫోన్లు చేసి రికమెండేషన్ చేసుకోవడం, అయ్యా అయ్యా స్వామివారిని ఒక 10 నిమిషాలు మాట్లాడమనవా? ఎందుకు మాట్లాడలే? మాట్లాడితే కష్టాలు తీరుతాయని ఎక్కడన్నా ఉందా నాకు చూపెట్టండి. నేను తపస్సు చేసి జగత్ ప్రసిద్ధాత్మకమైనటువంటి ముగ్గురమ్మలను ఒక తోన కూర్చోబెట్టిన మీకోసం. రారి, స్వతంత్రంగా వచ్చి ఆ ముగ్గురమ్మలని నయనానందకరంగా చూడండి, పరవశించిపోండి, ఆనందపడండి, తన్మయత్వం చెందండి. యోగులు ఏం చెప్తారంటే, ఏ జీవుడైతే తన్మయత్వం చెందుతాడో వాడు త్రుటికాలమునందే 6 చక్రములను అధిగమించి ఏకపాదమునందు తీసుకురాగలడని చెప్పారు. అమ్మను చూసి తన్మయత్వం చెందండి, అమ్మను చూసి దండం పెట్టుకోండి, అమ్మతో మొరపెట్టుకోండి, అక్కడ ఒక ఫోటో పెట్టండి, మహారుద్రశూలం ఉంది, దాన్ని తాకండి. మీ ఇంటికి మీరు రారని చెప్తే ఆ గుడికాడికి, అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం కాడికి కూడా వచ్చి రాజకీయం, నేను కలెక్టర్ పిఏని, నేను మాజీ ఎమ్మెల్యేని, నేను కార్పొరేటర్ని, నేను ఫలానా వ్యక్తిని, నేను దాయకరెడ్డి బామార్దిని, నేను దాయకరెడ్డి అన్నని, నేను ఫలానా రెడ్డి అన్నని. ఏమిటి రికమెండేషన్లు? ఎంతమంది గురువులను కొంటారు? ఎంతమంది స్వాములను కొంటారు? అహంకారం. నువ్వు తిరుపతి పోతావా? సరాసరి పోయి మల్లికార్జున స్వామిని చూసిరా. నువ్వు శ్రీశైలం పోతావా? సరాసరి పోయి వెంకటేశ్వర స్వామిని చూసిరా. అంబాద్రయ్య క్షేత్రంకి వస్తావా? సీదరా, కాలు గడుకో, ముగ్గురమ్మలను చూడు, దండం పెట్టుకో, ఒక 5 నిమిషాలు కూర్చో, వెళ్ళిరా. అంతే తప్ప పరాశ్రీ స్వామి కోసం పడికాపులు కాయొద్దు. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే, ఈ సభా ప్రాంగణంలో ఉండేటటువంటి చాలామంది కూడా మన పీఠానికి వచ్చి నిరాశపడి వచ్చారు. చాలామంది నిరాశపడి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు నేను భక్తులకు ప్రశ్నకు సమాధానం చెప్పి పంపాను. ఈ మధ్యలో శాతనైతే లేదు. రోజుకు 3000 మంది వస్తారు. ఎవరికంటే చెప్పమంటారు? ఎంతమంది కంటే చెప్పాలి? ఇటువంటి ప్రోగ్రామ్స్, ఆత్మీయులైనటువంటి భక్తులకు ఆశీర్వాదం చేయడానికి ఇండ్లకు పోవడం, ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ చూడాలి? భక్తులకు ఎక్కడ చెప్పాలి? అందుకే ఏ మఠానికి వెళ్ళినా, ఏ పీఠానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సాధువులని డిస్టర్బ్ చేయొద్దు, స్వామీజీలను డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టారు, నీ కుటుంబం కోసం పుట్టలేదు, నీ కోసం పుట్టలేదు. అట్లంటే స్వామీజీ మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? హిందువులుగా ఉండేటటువంటి మేము మీతోనికొస్తే మీరు వినకుంటే తుర్కోళ్ళతో కోతాం, పాస్టర్లతో కోతాం అంటే దాన్ని మేము ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తామంటే, కష్టం నీకు ఒకనుకుందే, తుర్కోళ్ళకు లేదా, క్రైస్తవులకు లేదా? నీ ఓలతో పోయినప్పుడు ఓళ్ళని మా గురువులతోనికి రమ్మని చూద్దాం, వస్తారా? మరి నువ్వెందుకు పోతావు? పోనీ కష్టం మనకొకరికే ఉందంటే 84 లక్షల జీవరాశులకు మనకన్నా దుర్భరమైన కష్టం ఉన్నది. నీ కాకలైతే ఎవడన్నా భిక్షేస్తాడు, దానికి ఒక రోజు వేట దొరకకపోతే అవి ఏం చేస్తాయి? అట్లే బ్రతుకుతాయి. ఎవరికైనా కంప్లైంట్ చేస్తాయా? చేయవు. ఎంతోమంది మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్లో కాళ్ళు చేతులు కదలని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జైల్లో కఠిన కారాగార శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు సుభిక్షంగా ఉన్నారు, మీరు బాగున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీ కష్టం పెద్దదా? చెప్పండి, పెద్దదా? భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూశాడు కాబట్టి ఇంత మంచిగా పెట్టాడు. ఇంకా వెతుకులాట ఎందుకు? ఈ యాతన ఎందుకు అంటే, నాకు ఒకటి అర్థమైంది. దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ దేన్ని నువ్వు కొసురుతున్నావు, దేన్ని ఇంకా కొసురుతున్నావు. బేరం చేసేకాడ ఇంకొకటి ఏవా, ఇంకా 2 ఏవా అంటారు చూడండి, అట్లా నువ్వు కొసురుతున్నావు. దీనికి జరిగే పరిణామం ఏంటో తెలుసా? భగవంతుడు ఒక్కసారి ఇలా చూసేది పోయి ఇలా చూశాడు అనుకోండి, గేమ్ అంతా రివర్స్ వస్తుంది మళ్ళా. అందుకే అత్యాస ప్రాణగండం అన్నారు పెద్దలు. మీకు ఇచ్చిన ప్రతి దాంట్లో భగవంతుని పాత్రతనే ఉంటుంది. నీకు నష్టం కలిగించాడంటే ఆయనకు తెలియదా? నీకు లాభం వచ్చిందంటే ఆయనకు తెలియదా? దీనికి అంతటి కారణం మనమే. మన ప్రతిఫలమే మనకు ప్రతిఫలమై తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనాను హిందూ అనేవాడు, సనాతనుడు అనేవాడు స్వతంత్రంగా బ్రతకాలి, తన ధర్మంలో తానే ఉండి బ్రతకాలి,
పరధర్మాలకు ప్రాలాప పడకుండా బ్రతికిన నాడే మనమేంటి, మన ధర్మం ఏంటి, మన జాతి ఏంటి, మన గొప్పతనం ఏంటన్నది ఈ భూమాత పరవశించిపోతుంది. అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈనాటి ఈ సభతో మనమందరం ఇక్కడ ఉపస్థితులమైనాం. ఏమో పోయే సంవత్సరం, వచ్చే సంవత్సరం, అటుపోయే సంవత్సరం మళ్ళీ ఉపస్థితులం అవుతామో కాదో, ఈ సెకండు, ఈ నిమిషం, ఈ సందర్భమే పరమ పావనమైనటువంటి సందర్భంగా మనం అందరం భావించాలి. భావించాలా, భావించకూడదా? దీన్ని ఏమంటారో తెలుసా? తృప్తి. తృప్తి తృప్తి పడగలిగిన వానికి ఎప్పుడు కూడా కష్టాలు రావు. అసంతృప్తితో ఉన్నవాడికి ఎప్పుడూ కష్టమే. ఇవన్నీ కూడా జీవన ప్రయాణంలో ఉండేటటువంటి ధర్మసూత్రాలు. ఇవే మన యొక్క పూజలు, ఇవే మన యొక్క నోములు. మనం పాటిస్తామన్న వాళ్ళ చేతులు లేపండి. అబద్ధాలు ఆడొద్దు. ఇంతకుముందే చెప్పాను, మిమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మనే వచ్చింది. పరాశ్రీ స్వామి అనుకుంటే మీ భ్రమ దృష్టి తొలగించి బ్రహ్మ దృష్టితో చూడగలిగిన నాడే అమ్మ ఇక్కడ కనబడుతుంది. అందుకే మీరేం చేయాలి? ఇప్పుడు ఈ రోజటి డేటు ఎంత అయిపోతుంది? తేదీ జనవరి 31వ తేదీ నాడు పరాశ్రీ స్వామి అని ఒక బాల సన్యాసి వచ్చాడు. మాకు చెప్పాడు, ప్రతి దాంట్లో తృప్తి పడమన్నాడు. తృప్తి పడతాం. అత్తమామలని గౌరవించమన్నాడు, గౌరవిస్తాం. ఆడపడుచులను గౌరవించమన్నాడు, గౌరవిస్తాం. భర్తను గౌరవించమన్నాడు, భర్తలు భార్యలను గౌరవించమన్నారు, గౌరవిస్తాం. ఇలా ఉండగలిగిన నాడే మా పూజా గదిలో మేము చేసే పూజలు ఫలిస్తాయట, మాకు తొందరగా కష్టాలు తీరుతాయంట. ఇది నమ్ముతారా లేదా? శుభమస్తు. దీంతో పాటు ఇంకొక చిన్న అంశం, ధర్మద్రోహానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఏమిటి ధర్మద్రోహం? ఈ భరతమాత ఈ భూమి అంతమయ్యేంత వరకు ఈ భరతమాత కడుపులో ఎంతమంది యోగులను పుట్టియాలనో పుట్టించింది. ఏ యోగితో ఏమేమి ఈ జాతికి ఇవ్వాలో ఇప్పించింది. ఏదో కొరవడిందని, ఏదో తక్కబడిపోయిందని ధర్మద్రోహం గనక మీరు చేస్తే, ఇంతకుముందు నేను చెప్పిన ధర్మసూత్రాలు మీరు ఎన్ని పాటించినా సర్వం శూన్యం, అన్నీ సున్నా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూసిన వాళ్ళు ఎంతమందిలో దర్గాలకు, పీర్ల పండుగకు సేవ చేస్తారో చేతులు లేపండి. లేపాలి. ఇప్పుడు లేపండి. మీరు లేపకపోయినా నాకు తెలుస్తుంది ఎందుకు నాటకాలు ఆడుతున్నారు. ఎంతమంది తుర్కదేవుళ్లకు ఉరుసులు చేస్తారు, పీర్ల పండుగకు ఉరుసులు చేస్తారు, చేతులు లేపండి. సరే లేపకుంటే పోతులే, మీ సెంటిమెంట్ దెబ్బతింటుంది మళ్ళా. అంటే ఈ సభలో మీరు ఇన్సల్ట్ అవుతారని ఫీల్ అవుతున్నారేమో. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మదేవత దృష్టిలో ఇన్సల్ట్ అయితే ఎలా ఉంటుంది, మాలాంటి తాపసుల దృష్టిలో ఇన్సల్ట్ అయితే ఎలా ఉంటుంది. మీరు వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే జరిగేది గదే. ధర్మో రక్షతి రక్షితః అని పలికినటువంటి ఈ యొక్క సాధు యొక్క వాక్కును ధిక్కరించి కించపరిచిన పాపం మీకు తగులుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పాపం మోయగలిగే శక్తి మీకుంటే వెళ్ళండి. ఏం స్వామి భయపెడుతున్నావా? భయం కాదు ఇది. చూడండి, మీకేమన్నా తక్కువైపోయింది, ఏదన్నా ఇబ్బంది అయ్యిందై ఉంటే దాన్ని మేము మోసుకుంటాం. బిజ్జారంకి రారి, అంబాత్రయ క్షేత్రం కాడికి రారి, పరాశ్రీ స్వామి అని గట్టిగా పిలవండి. నేను రూమ్లో ఉంటా, బయటకు ఉరికితోస్తా. చూడయ్యా, సనాతన ధర్మంలో ఇది జరిగింది, సనాతన ధర్మంలో ఇది ఉందని నాతో మాట్లాడని నేను మోసుకుంటా, మీ కష్టాలు మొత్తం నేను తీరుస్తా. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, స్వామి మాకు అన్యాయం జరిగింది స్వామి, మమ్మల్ని గుళ్ళకు రానియలేదు స్వామి, మమ్మల్ని ముట్టలేదు స్వామి, మమ్మల్ని తాకనియలేదు స్వామి. చూడండి, భారతదేశంలో ఒకటి అంటుముట్టు లేదు, ప్రపంచ దేశాలలో భయంకరంగా ఉన్నది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా గొప్పది. వేరే దేశాలలో మనకన్నా భయంకరమైనటువంటి అస్పృశ్యత ఉన్నది. పశువుల కన్నా హీనంగా బానిసలను చేసుకున్న దేశాలను 100 చూపిస్తాను నేను. చూడండి,
బానిసత్వం అన్నది అంటుముట్టన్నది వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, పురాణాలలో లేదు, ఉపనిషత్తులో లేదు, ధర్మదేవత చెప్పలేదు. ఇదంతా మానవుని యొక్క కుబుద్ధి, మనిషి యొక్క అధికార దాహం. ఎవరితోనో పని చేయించుకోవాలి, ఎవరితోనో చాకిరి చేయించుకోవాలని శాస్త్రాన్ని వాడుకున్నాడు, అధికారాన్ని వాడుకున్నాడు మనిషి. ఎవడో ఒకడు వేదం ఎప్పుడైనా చెప్పిందా నీవు బానిసగా బ్రతకమని? ఇంతకుముందు నేను చెప్పాను, హిందూ అనేవాడు స్వతంత్రంగా బ్రతకాలి, హిందూ మహిళ సనాతన వీరవనిత వీరత్వంతో బ్రతకాలని చెప్పాను, కానీ బానిసలో ఉండాలని చెప్పానా? అసలైన శాస్త్ర విశ్లేషకుడు ఎవడైనాను కూడా నా ధర్మమనే ప్రతిపాదిస్తాడు. ఎవరన్నా వచ్చి అనొచ్చు, స్వామి మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు. రానియకుంటేవా? నీ వాడలో ఒక గుడి కట్టుకో, నీ బస్తీలో ఒక గుడి కట్టుకో, తలా ఓ 10 రూపాయలు వేసుకోర్రి. పెద్దగా నల్లరాయి కృష్ణశీలల చేత గుడి కట్టలేకపోయినా మట్టితోటి గుడి కట్టుకో, గుడిసేసుకో, ఆ గుళ్ళో ఒక గుడిసెలో ఒక రాయి పెట్టుకో, పసుపు కుంకుమ బొట్లు పెట్టు, పూజ చేసుకో. స్వామి అట్లా కూడా చేసుకున్నాం కానీ చేయనిచ్చిలేరు స్వామి, పీకి పాడేసిండ్రు. అయికోకో, నిన్ను గుడిసెలో నుంచి పీకి పాడేశారు, గుడిసెని పీకి పాడేశారు, నీ ఆత్మలో నుంచి నీ రాముని వేరు చేయలేరు కదా. నీ ఇంట్లో తలుపులు వేసుకొని కళ్ళు మూసుకో, దీపం పెట్టుకో, జ్యోతి స్వరూపుడైనటువంటి పరంధామను మనంబులో నిలుపుకొని కొలవయ్యా. ఎవడు పీకేశాడు దాన్ని? స్వామి అట్లా కూడా ధ్యానం చేసుకున్నాం కానీ వేదం పలికిన వాని నాలుక కోసారు, వేదం విన్నవాని యొక్క చెవిలో సీసం పోశారు. కోసుకోకో. ఈ దేశం కోసం, మన ధర్మం కోసం ఎందరో అమరవీరులు కోతలకు గురయ్యాడు. ధర్మదేవత కోసం నీ ప్రాణత్యాగం చేశానని గర్వపడు. ఏమండి, సద్భావనతో సత్ప్రవర్తన ఉండాలనుకుంటే ఎలాగైనా ఉండవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు. విచ్ఛేదనం చేసి, చీలికలు చేసి, మనలో మన ఘర్షణలు పెట్టి, భరతమాత ముద్దు బిడ్డలమైన మనమందరం కొట్టుక సావనికి వేసినప్పుడు కుట్రకు మనమందరం బానిసలమైనం. మనమందరం పరమతాలతో పోయి ఏదో జరుగుతుందని, ఏదో వస్తుందని, ఏదో అయిపోతుందని చెప్పి ఈ ధర్మదేవతను, భరతమాతను, మాలాంటి తాపసులను, యోగులను వాళ్ళతోన పోయి కూదబెడుతున్నాం, తాకట్టు పెడుతున్నాం. అటువంటి ధర్మద్రోహం కనుక ఎవరైనా చేస్తే సత్య ప్రమాణంగా చెప్తున్నాను, మీ ఇంటికి, మీ జీవితాలకు, మీ కుటుంబానికి ఉండేటటువంటి కళాకర్షణ మొత్తం తగ్గిపోతుంది. అందుకే మీ ధర్మాన్ని మీరు గౌరవించాలి, మీ మతాన్ని మీరు గౌరవించాలి. మతం అంటే ఏంటి? భగవత్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. మధ్వాచార్యుల వారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. వీళ్ళందరినీ కలిపితే వచ్చేదే సనాతన ధర్మం. వాళ్ళందరూ ధర్మదేవత యొక్క బిడ్డలు, అవతార పురుషులు, కారణ జన్ములు, సత్పురుషులు. వాళ్ళందరూ మనకు ఒక విధిని ఏర్పాటు చేసిపోయారు. మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. వేరే వాళ్ళ మతాలను మనం గౌరవించొద్దు, అవమానపరచొద్దు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ పూజలు వాళ్ళవి, వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు. మీరెందుకు వెళ్తారు? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేను ఒక ప్రశ్న వేస్తాను, ఎవరైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. యమునితో ప్రత్యక్షంగా సంభాషణ చేసి భర్త ప్రాణాలనే తిరిగి తెచ్చుకున్నటువంటి సతీ సావిత్రి లాంటి మహాపతివ్రతలు వేరే ధర్మంలో ఒక్కరని ఉన్నారా? చూపెట్టండి. శివలింగమును ఆలింగనము చేసుకొని యమపాశముని ధిక్కరించినటువంటి మార్కండేయ ఋషి లాంటి ఋషులు ఒక్కరని ఉన్నారా? ఏం కావాలి మళ్ళీ మీకు? ఎందుకోసం ఈ అంశం చిట్ట చివరిగా చెప్తున్నానంటే, ఈనాడు ఎంతో ఆనందంగా పరాశ్రీ స్వామిని ఇక్కడ పిలిపించుకున్నారు. ఒకానొక సందర్భంలో మాలాంటి సాధువులతో అమృతవాక్యం వినేటటువంటి అదృష్టం కూడా కోల్పోయింది మన దేశం. ఎందుకో తెలుసా? విధర్మీయులకు మనం ప్రోత్సహించినందుకు, దొంగల చేతికి తాళాలు ఇచ్చినందుకే మళ్ళీ అటువంటి గతి మనకు పట్టాలనా? చెప్పండి, పట్టాలనా? అటువంటి గతి మనకు పట్టకుండా ఉండాలంటే మీ వారసత్వానికి మీ కింది తరాల వరకు మాలాంటి సత్పురుషులు వచ్చి ధర్మబోధ చేయాలంటే మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మన గురువులను మనం గౌరవించుకోవాలి, మన గురువుల యొక్క పాదసేవ చేసుకొని పాదతీర్థం శిరస్సు మీద చల్లుకొని పావనం కావాలి.
మన గుళ్ళు గోపురాలు డెవలప్ చేసుకోవాలి. అలా బ్రతకగలిగిన నాడే ధర్మదేవత మిమ్మల్ని ఆనందంగా కౌగిలించుకుంటుంది. మీకు ఏ చేతబడులు, ఏ దుష్ట నజర్, పీడ నజర్ మీ మీద పడకుండా కాపాడుతుంది. అర్థమైందా? కాలేదా? మీరు ఎన్నన్నా చెప్పండి, నిజం చెప్తా, నాకు ఒకటి బాగా ఇష్టం. తోమడం చాలా ఇష్టం. నాకు నిదానంగా చెప్పడం రాదు. మెల్లగా ప్రవచనాలు చెప్పనీకే నాకు రాదు, నిజంగా రాదు. ఏందో అది నా వీక్నెస్సో ప్లస్సో తెలియదు. పెద్దలు ఇంతకుముందు నిలబడి మాట్లాడతారా స్వామి అని, నేను నిలబడితే టాక్ చాలా ఫాస్ట్ వస్తుంది, చాలా ప్రౌఢంగా వస్తుంది. అందుకే కూర్చొని శాంతంగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఏ కోణంలో మాట్లాడతాను? ముస్లిమ్స్ని తిట్టే కోణంలో మాట్లాడను, క్రైస్తవులను తిట్టే కోణంలో మాట్లాడను. విధర్మీయుల జోలికి పోయినవాడు పనికిరానోడు. తన పాత్రను తాను కడుక్కొని, తను వండుకొని, తన కడుపులు వేసుకోవాలి కానీ వేరే వాళ్ళకి గిన్నెసెములు దోమనికి మనం ఎందుకోవాలి తండ్రి? అవసరమేముంది? వాళ్ళకు పాత్రలు కడిగిస్తే వాళ్ళు శుభ్రంగా వండుకొని తింటారు, కానీ మనకేం లాభం? అందుకే మీరందరూ నా పిల్లలు. నేను కనిపించని పాపిని, ఏ పాపం ఎరగని పాపిని నేను. మీరందరూ పుణ్యమూర్తులు, ధన్యమూర్తులు, మీరు పావనమూర్తులు, సాక్షాత్తు శివస్వరూపులు మీరు, సాక్షాత్తు పార్వతీ స్వరూపులు మీరు. అందుకే నేను మనసు పూర్తిగా పూజ్య స్వామివారు కానీ నేను కానీ నిలువెత్తు ధర్మస్వరూపులమై మీ ముందు కూర్చున్నామంటే కేవలం మీ క్షేమం కోసం, మీ పిల్లల కోసం, మీకోసమే. హిమాలయాలకు పోయి ముక్కు మూసుకొని కూర్చోవడానికి మాకు పెద్ద టైం పట్టదు. జనసంచారంలో, జనబాహుల్యంలో ఎందుకోసం తిరుగుతున్నామంటే ఒక్కటే. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఒక ఎత్తుని ఇట్లా దర్శనం చేసుకుంటే, ఇలా చూస్తే, ఒక సాధువుని ఇలా చూస్తే తెలిసి తెలియక చేసినటువంటి పాపం, అంటు దోషం, ముట్టు దోషం, తాకుడు దోషం, తిండి దోషం, పండు దోషం, అన్ని దోషాలు త్రుటికాలమునందే పోతాయని చెప్పారు. ఆ ధర్మం కోసమే జనబాహుల్యంలో నేను తిరుగుతున్నాను, స్వామి కూడా తిరుగుతున్నాడు. చాలామంది అంటారు ఈ స్వాములు డబ్బు సంపాదించనీకి కేశాలు వేశారని. నేను డబ్బు సంపాదించనీకే, స్వామి డబ్బు సంపాదించని కేశం వేస్తే మాకు పెండ్లం ఉంటుండే, పిల్లలు ఉంటుండ్రి. అవునా కాదా? మరి ఎవరికి సంపాదించి పెట్టాలండి మేము? ఇది ఒక్క లాజిక్ మిస్ అయిపోతారు. చూడండి, మీరు మమ్మల్ని గౌరవించి మా పాదాల దగ్గర పెట్టిపోయిన 10 రూపాయలు ఎన్ని ధర్మకార్యాలకు, ఎన్ని పుణ్యకార్యాలకు వాడతామో మీకు తెలుసా? జీవో జీవస్య జీవనం అన్న ఒక ధర్మంలో 64 తంతులు ఉంటాయి. ఆ 64 తంతులకు ధర్మబద్ధంగా ఖర్చు పెట్టేవాడే సన్యాసి. సంసారి ఎన్నడి ఖర్చు పెట్టలేడు. చాలామంది అంటుంటారు, నేను అనాథాశ్రమం నడుపుతున్నా, నేను వృద్ధాశ్రమం నడుపుతున్నా, నేను అన్నదానాలు చేయించాను, నేను గుళ్ళు గోపురాలు కట్టించాను. సంసారికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. గృహస్థుడు ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి ధర్మాలు చేయాలి, ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి, ఏ సందర్భమునందు, ఏ ముహూర్తమునందు దాన ధర్మాలు చేయాలో కూడా ధర్మశాస్త్రంలో రాశారు. సెల్ఫ్గా దాన ధర్మాలు చేసే హక్కు నీకు లేదు. నువ్వు దానం చేయాలనుకున్నా, ధర్మం చేయాలనుకున్నా, నీకు సమీపం లేదని ఒక మఠం ఉన్నా, ఒక పీఠం ఉన్నా, ఒక సాధువు ఉన్నా వెళ్ళి, అయ్యా భగవంతుడు నన్ను చల్లగా చూశాడు, ఈ సంవత్సరంలో 1,00,000 రూపాయలు లాభం వచ్చింది, ఒక 10,000 లాభం వచ్చింది, నా కష్టం పోంగా, నా జీతాలు పోంగా, అన్ని పోంగా 1,000 రూపాయలు మిగులుబాటు అయ్యాయి, ఇదిగో ఈ 10 రూపాయలు నువ్వు తీసుకో, నీవు పుణ్యమూర్తివి, మంగళమూర్తివి, నీ చేతితో పుణ్యకార్యాలు చేసి, ధర్మకార్యాలు చేసి, ఆ పుణ్యం నా వంశానికి ధారాదత్తం చేయని చెప్పాలి తప్ప సెల్ఫ్గా దాన ధర్మాలు చేసిన వాళ్ళంతా చెడిపోయినరు. మీకు కావాలనుకుంటే రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూడండి. ఆ తీసిన దర్శకుడు ఎవడో కానీ చాలా అద్భుతంగా తీశాడు. అంటే స్వామీజీ మాకు సేవ చేసే అదృష్టం కూడా లేదా? ఎవడు చెప్పాడు లేదని? ఎవడని చెప్పిండే చేయమని? లేదని ఉంది. జ్యోతి వెలగాలంటే దానికి ఆధారం నూనె ఒకటే సరిపోదు, ఒత్తి ఉండాలి. అందుకే భారతదేశంలో గురు పరంపర వచ్చింది. మీరేం చేస్తారు? గురువులను తృణీకరిస్తారు. ఆ స్వామికి ఇస్తే ఏదో చేస్తాడప్ప, మేమే చేతాం. నీవంతటి విజ్ఞాన సంపన్నుడవా? నీవంతటి ధర్మ మీమాంస సూత్రం తెలిసిన వాడవా? తప్పు. నువ్వు చేయాలనుకుంటే ఒక సద్గురువుని ముందర పెట్టుకొని చేయవయ్యా.
ఒక సత్పురుషుని ముందర పెట్టుకొని చేయవయ్యా. అప్పుడు ఏమైతో తెలుసా? పీఠ పరంపర పెరుగుతుంది, సాధు పరంపర పెరుగుతుంది, గురువుల పరంపర పెరుగుతుంది, సనాతన ధర్మం కూడా వర్ధిల్లుతుంది. స్వామి, దేవాలయాల్లో హుండీలు ఉంటాయి కదా, పోయి హుండీలు వేస్తే కూడా సేవ చేసినట్లనే కదా. అవును, ఆ హుండీలు ఎక్కడ పోతున్నాయో అది చూసుకోండి ఫస్ట్. ఈనాడు చాలామంది అంటుంటారు, సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మం వలన సనాతనుల కన్నా విధర్మీయులకే చాలా మేలుంది. ఎలాగో చెప్పమంటారా? మొన్న ఒక వేరే ధర్మం యొక్క మత పెద్ద ఏమన్నాడంటే, అందరు బాగా వినాలే, ఇక్కడ చూడండి, అన్ని కళ్ళు పెద్ద చేయండి. ఒక మత పెద్ద ఏమన్నాడో తెలుసా? ఈ దేశంలో ప్రధానమంత్రి స్థానంలో బుర్కా వేసుకున్న మహిళ కూర్చోబోతుంది, కూర్చోబెడతామన్నాడు. ఎంతమంది చేతులు లేపండి. అన్నాడా? అన్నాడా? చెప్పిన పెద్ద మనిషికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఆయన ఇంతకుముందు నిన్ను పిట్టల కథ చెప్పినట్లున్నాడు ఆయన పరిస్థితి. పిట్టలు కోరుకునే కదా యజమాని చచ్చిపోవాలని. తర్వాత పిట్టల పరిస్థితి ఏమాయ ఆయనకు తెలియదు. బంగ్లాదేశ్లో కూడా ఒక ముస్లిం మహిళనే ప్రధానమంత్రి ఉండే, ఏ గతి పట్టే? బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ఒక మహిళనే ప్రధానమంత్రి ఉండే, ఏ గతి పట్టే? పాకిస్తాన్లో కూడా ముస్లిం నాయకుడే ప్రధానమంత్రి ఉండే, ఇమ్రాన్ ఖాన్, ఏ గతి పట్టే? ఆయన లాజిక్ మిస్ అయిపోయిండు. ఈ దేశంలో నువ్వు చల్లగా ఉన్నావంటే హిందువు యొక్క భిక్ష. ఈ దేశానికి ఎప్పుడైనా నువ్వు తలమానికం వల్లే ప్రధానమంత్రిగా ఉండవలసి వస్తే హిందువు అనేవాడు ఉన్నంత వరకే ఇతర మతాలు చల్లగా ఉంటాయి. లేకపోతే ఇజ్రాయెల్లో క్రైస్తవులకు పట్టిన గతి, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ముస్లిమ్స్కి పట్టిన గతి ఈ దేశంలో పడుతుంది. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారు మీరందరూ. ఈ దేశంలో పౌరసత్వం విధి విధానాలను అనుసరించి భారతదేశ రాజ్యాంగానికి అనుబంధంగా మీకు అందరికీ రాయితీలు వస్తున్నాయంటే ఈ దేశంలో ఉండేటటువంటి దేవాలయాల సొమ్మే మీకు వస్తున్నటువంటి పెన్షన్లు, షాదీ ముబారక్ మీకు ఇచ్చేటటువంటి పైసలన్నీ. ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని, భారత సర్వోన్నతమైన న్యాయస్థానాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ దేశంలో ఉండేటటువంటి హిందువులకు, ఈ దేశంలో ఉండేటటువంటి హిందూ టెంపుల్స్లో ఉండేటటువంటి సొమ్ముని హిందువులకు మాత్రమే వాడుతాము అని ఒక్క స్టేట్మెంట్ దాపురి, ఒక్క స్టేట్మెంట్ దాపురి. భారతదేశమే దివాలా తీస్తుందండి. ఇది లాజిక్ కాదు, ఇది సత్యం. ఈ దేశానికి బారణ వంతు మన దేవుడు తిండి పెడుతున్నాడు. మన దేవుళ్ళు, మన దేవాలయాల వ్యవస్థ. ఎందుకంటే మన ఋషులు చాలా దూరదృష్టి కలిగిన వాళ్ళు. ఎంత దూరదృష్టి అంటే ప్రపంచ దేశాలలో టెక్నాలజీ పెరుగుతుంది, పనులు లేవు. భారతదేశంలో కూడా చదువులు పెరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పనులు లేవు. మన దేవాలయ వ్యవస్థలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి మహాదేవాలయాలు లక్షల మందికి తిండి పెడుతున్నాయి, లక్షల మందికి. అంటే హిందూ జాతి, సనాతన ధర్మం ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సిస్టమ్ అవర్ టెంపుల్స్. ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక స్థితిగతుల్లో దూరదృష్టి కలిగిన వాళ్ళు మన హిందువులు. అందుకే బురకా వేసుకున్నటువంటి మహిళను ప్రధానమంత్రి చేస్తాను అన్నటువంటి పెద్దకి, మేధావికి ఒక చిన్న సూచన, హెచ్చరిక కాదు, చిన్న సూచన. ఏంటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని హెచ్చరించడం లేదు. చివరి ప్రసంగం నాది ఇలాగే ఉంటుంది, మీరు బాధపడితే నేను లేచిపోతా. ఇంతకు మునుపు మీకు చెప్పిందంతా కూడా జీవన సత్యం, ధర్మ సత్యం, భగవంతుని యొక్క వాక్కు చెప్పాను. మీకు నచ్చకపోయినా రామాయణం చెప్పడం పెద్ద విషయం కాదు. బుక్కు ముందలు పెట్టుకుంటే అక్షర దోషం లేకుండా చెప్పవచ్చు. లేదా వారం క్రితం దాన్ని బట్టి వస్తే అక్షరం పొళ్ళు పోకుండా చెప్పొచ్చు. మహాభారతం చెప్పడం పెద్ద విషయం కాదు. సత్య ప్రబోధనం చేయడమే సాధువు యొక్క కర్తవ్యం. కాబట్టి
నేను సత్యమే చెప్పాను. మీకు అర్థమయ్యిందో లేదో నాకు తెలియదు. చివరిగా మీకు చెప్పాల్సినటువంటి సత్యం ఏమిటంటే, పరాశ్రీ స్వామి అనేవాడు ఎప్పుడు కూడా ఇతర మతాలను కించపరచడు, ఇతర మతాలను దూషించడు. ఇంకా నేను చేస్తున్న పోరాటం వాళ్ళకే మంచిది, వాళ్ళకే మంచిది. అది వాళ్ళు గ్రహించాలి, మీరు కూడా గ్రహించాలి. ఎలా ఎలా ఈ రోజటి 31వ తారీఖు నుంచి మీరు నిజంగా భరతమాత ముద్దు బిడ్డలైతే, సనాతన ధర్మంలో ఉండి నష్టన బొట్టు పెట్టుకొని తిరుపతి వెంకన్న స్వామికి పోయి గుండు కొట్టుకొని ముడుపులు కట్టుకొని వచ్చినట్లుంటే, రేపు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఏ ఒక్కరు కూడా పీర్ల పండుగ కాడ ఉరుసులు చేయకండి, దర్గాల కాడ ఉరుసులు చేయకండి, కందులు చేయకండి. చేసేటట్టుంటే మీరు హిందువులు కారు. చేసేటట్టుంటే మీరు హిందువులు కారు. ఏం స్వామి అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తావు, మేము హిందువులను కాదంటామంటే, అవును, సనాతనుడు అన్నదానికి ప్రమాణాలు ఉన్నాయి, హిందూ అనే పదానికి ప్రమాణం ఉంది. మీరెవరు? అందుకే ఈ రోజడితో నన్ను పిలిపించిన నా యొక్క ధర్మానికి సత్యం ఏమిటంటే, చివరిగా నేను చెప్పిన మాటని. ఇకపోతే బొరకా వేసుకున్న మహిళను ప్రధానమంత్రి చేస్తున్న పెద్ద మనిషికి ఒక హెచ్చరిక. సారీ సార్, మిస్గైడ్ అయింది. సూచన. సార్, మీరు బురకా వేసుకున్న వాళ్ళని ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఒక్కసారి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూడండి సార్, ప్లీజ్. అదే జరుగుతుంది. మీరు చల్లగా ఉండాలన్నా, ఈ దేశంలో మీరు పంచభూతాలను ఆస్వాదిస్తూ కౌలమంత అన్నం కడుపులు వేసుకోవాలన్నా, హిందూ అనేవాడు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేయండి. మేము అదే చేస్తాం. సర్వే జనః సుఖినో భవంతు అంటాం తప్ప, హిందూ జన సుఖినో భవంతు, సనాతన జన సుఖినో భవంతు అని మేము అంటామా? అది ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రేపు 1వ తారీఖు నుంచి ఎవరైనా దర్గాల దగ్గరకు, పీర్ల దగ్గర పోతే పెద్దలకు ఒక విజ్ఞప్తి, ఉండేటోళ్ళంతా మీరు ఫోటోలు కొట్టుకోండి, పోయేటోళ్ళ ఫోటో కొట్టి నాకు పంపండి. వాళ్ళ మత పెద్దలే చెప్తారండి. అసలైన ఇస్లాంలో అల్లా తప్ప, మహమ్మద్ ప్రవక్త తప్ప వేరే వాళ్ళను గౌరవించడానికి, పూజించడానికి అర్హత లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు పోరండి. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడన్నా దర్గాల దగ్గరికి వెళ్ళాడా? ఆయన 3 పూటల నమాజ్ చేస్తాడు. అసలైన ఇస్లాం మత విశ్వాసకుడు కాబట్టి. అసలైన క్రైస్తవుడు కూడా తన ధర్మాన్ని తాను పాటిస్తాడు తప్ప ఇతర ధర్మాలను దూషించడండి. మరి మీరెందుకు పోతారు? ఇంతకుముందు నేను చెప్పినట్లనే, ఏడవోతే ఏం దొరుకుతుందో, ఏడవోతే ఏమొస్తుందో, ఏడవోతే ఏముంటుందో, ఏమీ రాదు. ఒకటే వస్తుంది, నీ ఇంటికి, నీ వంశానికి, నీ పిల్లలకి ధర్మద్రోహం చేసిన పాపం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈనాటి ప్రవచన కార్యక్రమంలో మిమ్మల్ని సంతృప్తి పరిచానా లేదా? ఒక మాట చెప్పండి. అబద్ధం చెప్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది లేదా? అయితే ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్వామివారు కానీ నేను కానీ ఎవరైనా కోరేది ఏంటంటే, చూడప్ప, మేము గోమాతను పూజించుకుంటాం నాయన, మా గోమాతను తినకండి, మా గోమాతను కొయ్యకండి అని మనం అడుగుతాం. మరి మనకు కూడా ఒక రిలీజియన్ అథారిటీ, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ ఉంటుంది కదండి. మనల్ని ఎందుకు గౌరవిస్తలేరు వాళ్ళు? ఎందుకు గోమాతల్ని కొయ్యకుండా ఆపుతలేరు? ఎవరైనా సమాధానం చెప్తారా? నీ మనోభావాలు నువ్వు తుంగల దొక్కుకో, నీ యొక్క నమ్మకాలు నువ్వు తుంగల దొక్కుకోరు నాయనా. నువ్వెవడవు, నీకు నాకేం సంబంధం, మా ధర్మం మాదే అంటారు వాళ్ళు. మరి మీరెందుకు మీ ధర్మాన్ని కట్టుబడి ఉండట్లేదు అన్నది బాధనే నాది. అందుకే నేను చెప్పాను, ఎక్కడికి మీరు పోవద్దు, అంటే వేరే ధర్మాలతోనికి పోవద్దు. అవునా కాదా? శుభమస్తు. అందరికీ భగవతి యొక్క కృపను ప్రసాదిస్తూ, ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నేళ్ళు బ్రతికినా మా జీవితం అంతా మీకోసమే.
మీరందరూ చల్లగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ సంపద బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ ఇడుపులు బాగుండాలి, మీ కార్లు బాగుండాలి, మీ ఫ్యాక్టరీలు బాగుండాలి, మీ రియల్ ఎస్టేట్ బాగుండాలి, మీ బిజినెస్లు బాగుండాలి. మీరు చల్లగా ఉంటేనే మేము బాగుంటాం అన్నదే మా వేదన. మీరు బాగుండాలంటే, మమ్మల్ని బాగుంచాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఒకటే చేయండి. ఏం చేయాలంటే, ఎన్ని ఆపత్తులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖం కలిగినా మీ పూజలు మీరు చేసుకోండి, మీ గురువులను ఆశ్రయించండి, మీ సాధువులను ఆశ్రయించండి, మీ గుళ్ళు గోపురాలకు మీరు వెళ్ళండి. ఒకవేళ అన్నీ చేయంగా కూడా బాగా సంపాదించిన, నాకు డబ్బులు బాగున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదంటే మీ ఆస్తులన్నీ మఠాలకు పీఠాలకు రాసియండి, పోయి గంగల దూకండి. ఓం నమ శివాయ. ఈ చివరి అంశం కూడా ఎందుకు చెప్పానంటే, ఈ మధ్యలో ఏదో చేస్తున్నామని చెప్పి, ఏదో గడిచామని చెప్పి ఉంటారు. లాస్ట్ ఓం నమ శివాయ అవుతారు. తర్వాత ఆస్తి మీద ఎవడో వచ్చి మొగుడై కూర్చుంటున్నాడు. చూడు, నీ శానతనం ఎవరికో ప్లస్ అయింది. అందుకే ఎలుగున్నంగానే దీపం చక్కబెట్టుకు అన్నారు పెద్దలు. మీరు మంచిగా ఉన్న నాడే నీవు సంపాదించిన నీ సంపాదన ఏ ధర్మానికి వాడాలో కూడా డిసైడ్ చేసి పో. ఇది చివరి వాక్యంగా మీకు చెప్తున్నాను. అందరికీ శుభాశీసులు. శ్రీమాత వరప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. పూజ్య పనులు పరాశ్రీ స్వాముల వారు